సాలిగ్రాముడా, ఇక ఈ సంగతి 7 సముద్రాల అవతల తెలిసిపోతుందన్నమాట. అవునమ్మమ్మ గారు, నాకెంత సిగ్గుగా ఉందంటే ఏమని చెప్పను. ఇదంతా అబద్ధం అని కూడా నేను చెప్పలేను, ఎందుకంటే వీడియోలో అంత స్పష్టంగా కనిపిస్తుందిగా. అమ్మగారు వచ్చేసింది బాబోయ్. అమ్మగారు కాపాడండి, అమ్మగారు అమ్మగారు నన్ను కాపాడండి. ఏమైంది? నేను ఊళ్ళో వాళ్ళంతా నా వెంట పట్టారు బాబోయ్, నేను ఎక్కడైనా దాక్కోవాలి. అమ్మగారు అమ్మగారు నన్ను కాపాడండి. ఏమైంది నీకు? లే అక్కడి నుంచి, చెప్పు అసలు ఏం జరిగిందో. బయట ఈ వీధి జనం అంతా అడ్డంగా నిలబడ్డారు. నేను లోపలికి రాబోతుంటే నన్ను అడ్డుకున్నారు. ఇలాగా నా ముందుకొచ్చి నిలబడ్డారు. నన్ను లోపలికి రానివ్వలేదు. పైగా ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారంటే ఓరి దేవుడు, చాలా చెండాలంగా. ఛీ, అలాంటి మాటలు వినటానికి ముందే నాకు చెవుడొచ్చినా బాగుండేది. పైగా రాళ్లతో. నానమ్మా, అయ్యో తప్పండి. సాగర్, ప్రదీప్ కూర్చోండి నాన్న. గంగా కింద కూర్చో. ప్రదీప్, సుప్రియా, సుప్రియ వదినా, సుప్రియ వదినా, సుప్రియా పద, చైర్ లాగు, చైర్. అయ్యో ఏమైంది కోడలికి? సుప్రియ వదినా. వదినా, గోవిందయ్య గారు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకోండి త్వరగా. గోవిందయ్య గారు. ఎవరు వీళ్ళంతా ఇలా గుండాయిజం చేస్తున్నారు? అయ్యో ఆగు చిన్న. సాగర్, సాగర్ చెప్పేది విను. వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఒంటరిగా గుండాలతో పోట్లాడతావా? నీకేమైనా అయితే ఇట్స్ వెరీ డేంజరస్ సాగర్, వెరీ డేంజరస్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నాకేమవుదు. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. నువ్వు వెళ్ళి వదిని చూసుకో మమ్మీ. సాగర్, బయట ఎలాంటి వాళ్ళు ఉన్నారో మనకు తెలియదు కదా. ఎలాంటి వాళ్ళైనా రాళ్లు విసురుతారా వాళ్ళు? వెళ్ళదు చిన్న, నువ్వు ఇంట్లో ఉంటేనే సుప్రియ తల పగిలింది. ఇక నువ్వు బయటికి వెళ్తే ఏమవుతుందో. వద్దు చిన్న, వద్దు. నానమ్మా, నాకేం పర్వాలేదు. వాళ్ళెవరో నన్ను చూడలేదు. సాగర్, వద్దు సాగర్. బయటికి వెళ్ళి వాళ్ళెవరో చూస్తాను. బయట ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు కదా. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, అంతే. వావ్, వంశీ కరెక్ట్ గానే చెప్పాడు. అసలు డ్రామా ఇప్పుడే ఆరంభం అవుతుందన్నాడు. ఇప్పుడు గంగ మీద జరగబోయే దాడి నుంచి తనని ఎవరూ కాపాడలేరన్నాడు. అరే, వాళ్ళు ఈ కాగితపు ముక్కలు ఎందుకు విసిరారు? సాగర్, ఏదో రాసింది ఇందులో. ఏం రాసింది చదువు. అంత దిగజారిపోయిన పిల్ల మా వీధిలో ఉండటానికి వీల్లేదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.